కథ పేరు వనదేవత ఆశీర్వాదం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పెద్ద అడవి ఉండేది. గ్రామస్తులు ఆ అడవిలోని చెట్లు, జంతువులను గౌరవిస్తూ జీవించేవారు. వనదేవత ఆ అడవిని కాపాడుతూ ఉండేది. ఒకసారి గ్రామానికి కొత్త సర్పంచి వచ్చాడు. అతను దురాశతో అడవిని నాశనం చేసి చెట్లను కూల్చి భూమిని అమ్మాలని అనుకున్నాడు. గ్రామస్తులు భయపడి వనదేవతను ప్రార్థించారు. వనదేవత ఒక జ్ఞాని రూపంలో గ్రామానికి వచ్చి, ప్రకృతిని నాశనం చేస్తే మన జీవితం కూడా నాశనం అవుతుంది అని హెచ్చరించింది. సర్పంచి వినలేదు. అతను చెట్లను నరికించటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులలోనే గ్రామంలో వర్షాలు ఆగిపోయాయి. పంటలు ఎండిపోయాయి. నీరు లేక ప్రజలు కష్టాల్లో పడ్డారు. అప్పుడు సర్పంచ్ తన తప్పు తెలుసుకున్నాడు. అతను గ్రామస్తుల ముందు క్షమాపణ చెప్పి చెట్లను తిరిగి నాటించాడు. వనదేవత సంతోషించి గ్రామానికి మళ్లీ వర్షాలు కురిపించింది. నీతి: ప్రకృతిని గౌరవిస్తేనే మన జీవితం సుఖంగా ఉంటుంది. దురాశ మనల్ని నాశనం చేస్తుంది.